అందరికీ ఉండే ప్రశ్న ఏమిటంటే, విష్ణుమూర్తి ఎందుకు చిన్న చేప రూపాన్ని ధరించారు? చేప ఏమన్నా పెద్ద జీవినా? కాదు. దానికి సమాధానం ఏమిటంటే, దేవుడు తన అవసరం కోసం కాదు, ఈ లోకానికి ఏది అవసరమో, ఆ సమయంలో ఏ రూపం తీసుకుంటే ప్రపంచానికి మేలు జరుగుతుందో ఆ రూపంలోనే అవతారం ధరిస్తాడు. మత్స్యావతారం విష్ణువు యొక్క మొదటి అవతారం. ఈ కథలో విష్ణువు ఒక చేప రూపంలో భూమిని మరియు వేదాలను రక్షించాడు. సత్యవ్రతులు గొప్ప విష్ణుభక్తుడు. ఆయన కొన్ని సంవత్సరాలుగా విష్ణుమూర్తి దర్శనం కోసం కఠిన తపస్సు చేస్తూ ఉన్నాడు. సూర్య నమస్కారం చేసి తన చేతితో నదిలో ఉన్న నీటిని తీసుకున్నప్పుడు చేతిలో ఉన్న నీళ్లలో ఒక చిన్న చేప కనిపించింది. రాజు నీళ్లను వదిలేశాడు. ఆ చేప రాజుతో ఇలా అంది, ఏమోయ్ రాజా, నన్ను ఈ నదిలో ఉన్న పెద్ద చేపలు తినేస్తాయని నేను నీ చేతిలోకి వస్తే నన్ను పడేస్తావా? అంది. చేప మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయిన రాజు దయతో ఆ చేపను తన కమండలంలో పెట్టాడు. ఆ చిన్న చేప చాలా వేగంగా పెరిగింది. కమండలం చిన్నగా అయింది. తరువాత ఒక పాత్రలో పెట్టాడు. తరువాత ఒక చెరువులో, చివరకు సముద్రంలో వదిలాడు. అప్పుడు రాజుకు అర్థమైంది, ఆ చేప సాధారణం కాదు. రాజు అడిగాడు, ఇలా నీ దగ్గర చేపకు ఉండాల్సిన 2 లక్షణాలు లేవు. ఒకటి వేగంగా పెరగడం, రెండోది మాట్లాడడం. నీవు విష్ణుమూర్తివే, కాని నేను చూడాలనుకున్నది విష్ణుమూర్తి రూపం. నీవు మాత్రం చేపలా వచ్చావు అని అన్నాడు. అప్పుడు ఆ చేప తన అసలు రూపాన్ని చూపించి ఇలా అన్నాడు, ఇవాళ నుండి 7 రోజుల తర్వాత ఈ భూమి అంతమయ్యేంత ప్రళయం వస్తుంది. నీవు ధాన్యం మరియు తరువాతి లోకానికి కావలసిన విత్తనాలు తీసుకుని నీవు నన్ను చేప రూపంలో ఎక్కడైతే పట్టుకున్నావో నా ఆజ్ఞ ప్రకారం అక్కడికి ఒక నౌక వస్తుంది. నీవు ఆ నౌకలో ఎక్కు. అందులో ఋషులు కూడా ఉంటారు. ఆ నౌక మునిగిపోకుండా నేను రక్షిస్తూ ఉంటాను. విష్ణుమూర్తి తన తోకకు తాడు కట్టుకుని చేతితో లాడుతూ సురక్షితంగా తీసుకెళ్లాడు. ఈ సమయంలో ఒక అసురుడు హయగ్రీవుడు వేదాలను దొంగిలించి సముద్రం అడుగుకు తీసుకెళ్లాడు. విష్ణుమూర్తి అతనిని సంహరించి వేదాలను తిరిగి తీసుకువచ్చాడు.